ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా అండి? మీరు అనుకుంటున్నారు కదా, నా లైఫ్‌లో నేను ఒకటి ఆలోచిస్తే, ఒక తలంపులతో ఉంటే నా జీవితంలో వేరేగా జరుగుతున్నది. నేను ఒకటి ప్లాన్ చేసుకున్నాను. నా లైఫ్‌లో ఇలా జరిగితే నా స్టాండర్డ్ ఎలా ఉంటది? నా ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. నేను ప్రతీది కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ నాకు క్వైట్ అపోజిట్. నా ప్లానింగ్‌కి క్వైట్ అపోజిట్‌గా జరుగుతుంది. నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఆలోచించిన ప్రతి వాటికి అపోజిట్‌గానే ఎందుకు జరుగుతుందో? నేనేమైనా తప్పు చేస్తున్నానా? లేకపోతే నేనెళ్ళే మార్గము మంచిది కాదా? ఎందుకిలా జరుగుతుంది? నేను అనుకున్న ప్రతి దానికి నాకు ఈ కాలేజ్‌లో సీటొస్తే బావుండనుకున్నా, కానీ వేరే కాలేజ్‌లో సీటొచ్చింది. ఈ కంపెనీలో జాబొస్తే బావుండనుకున్నాను, కానీ వేరే దాంట్లో వచ్చింది. నేను పర్టిక్యులర్ స్ట్రక్చర్ ఎంతో బాగా నేను నా లైఫ్‌ని డిజైన్ చేసుకున్నాను. ఫ్యూచర్‌లో ఇలా ఉండబోతుంది, ఇలా చేయబోతున్నాను. ఇది జరిగితే బావుండు అని అనుకున్నాను. కానీ అన్నీ కూడా నాకు నచ్చినట్టుగా అవ్వట్లేదు. ప్రతీదీ నాకు అపోజిట్‌గా జరుగుతుంది. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు దేవుడు నా జీవితంలో ఇది చేస్తున్నాడు? నేను హ్యాపీగా ఉండడం దేవునికి ఇష్టం లేదా? అని ఆలోచనలతో ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు నాతో ఒక మాట మాట్లాడబోతున్నాడు. ఏంటో చూద్దామా? ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. జెర్మియా చాప్టర్ 29 వర్స్ 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ సేస్ ద లార్డ్. దే ఆర్ ప్లాన్స్ ఫర్ గుడ్, నాట్ ఫర్ డిజాస్టర్, టు గివ్ యూ అ ఫ్యూచర్ అండ్ అ హోప్. హల్లెలూయా. చూసారు కదండి, అనుకున్నారు కదా, అన్ని అపోజిట్ గా జరుగుతున్నాయి. అన్ని దేవుడు నా జీవితంలో నేను అనుకున్న వాటికి అన్నిటికీ కూడా అపోజిట్ చేస్తున్నాడు. నేను నాశనంలో ఉండడము, నా లైఫ్ నాశనం అవ్వడం దేవునికి ఇష్టమని అనుకుంటున్నారు కదా! కానీ దేవుడు ఏం మాట్లాడారో చూసారా అండి? ఆయన చేసేదన్నీ కూడా, ఆయన మీ గురించి ఉద్దేశించిన ప్రతి ఒక్క ఉద్దేశంలో కూడా మీకు మేలు గురించేనంట. ఫ్యూచర్‌లో మీకొక మంచి భవిష్యత్తు, మీకొక మంచి ఫ్యూచర్‌ని ఇవ్వడం కోసమేనంట. ఈరోజు మీకు అది అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకు ఈ వేలో దేవుడు నడిపిస్తున్నాడని మీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఆయనకి తెలుసు మీ జీవితంలో జరిగే ప్రతీదీ కూడా మీకొక మంచి హోప్, మంచి ఫ్యూచర్ ఇవ్వడానికే. సమాధానకరమైనవేనంట. అవునా? భయపడుతున్నారు. ఇక నుంచి ఆ భయం ఒద్దు. ఇక నుంచి ఆ భయపడవద్దు అంటున్నాడు దేవుడు. ఓన్లీ నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ లైఫ్‌ని చాలా బ్రైట్‌గా పెట్టబోతున్నారు. చాలా గొప్ప ప్లాన్స్ ఉన్నాయంట ఆయనవి మీ పట్ల. ఎన్నో గొప్ప ప్లాన్స్, ఎన్నో గొప్ప థింగ్స్ మీ లైఫ్‌లో చేయబోతున్నాడంట. ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావంట. ఈరోజు బాధపడుతున్నావేమో, కానీ రేపు నువ్వు చూడబోతున్నావు. గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూడబోతున్నావు. అవునా? నమ్మండి, విశ్వసించండి. యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి బ్రైటర్. మీ జీవితం ఎంతో గొప్పగా, ఎంతో బ్రైటర్‌గా ఉండబోతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.